ములుగు జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తొలుత ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోదాపురం, ఆలుబాక గ్రామ శివార్లలో పెద్ద పులి సంచరించిందని స్థానిక రైతులు తెలిపారు. ఈ గ్రామాల శివార్లలోని గోదావరి లంకల్లో ఉన్న పుచ్చతోట వద్ద పెద్ద పులి సంచరించిందని, దాని గాండ్రింపులు వినిపించినట్లు చెప్పారు. తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు పులి సంచారం చేస్తుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే రైతులకు పులి గాండ్రింపులు వినిపించిన ప్రాంతంలో పరిశీలించగా పులి కాలివేలి ముద్రలను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆలుబాక శివారులోని గోదావరి పెద్దలంక వద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని, దాని కాలి వేలిముద్రలను పరిశీలించి పులి పాదముద్రలను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలో పెద్ద పులి సంచారం నిజమేనని, బోదాపురం, ఆలుబాక పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రమౌళి తెలిపారు. రైతులు రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని ఆయన సూచించారు. పొద్దున ఒక రైతు నుండి గోదావరి పరివార ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మా స్టాఫ్ని అక్కడికి పంపించడం జరిగింది. దాంట్లో చూస్తే అవి మనకు టైగర్ పాదముద్రలుగా నిర్ధారించడం అయింది. లోకల్స్ ఎవరైతే ఉన్నారో జనాలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎక్కడైనా గుంపులుగా వెళ్ళడం చేయాలి. కొంచెం ఒంటరిగా పోకుండా ఉండాలనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మనవి చేస్తున్నాం. అయితే వెంకటాపురం మండలంలో సంచరించిన పెద్ద పులి గోదావరి దాటి యువతలి వైపు మంగపేట మండలంలోని చుంచుపల్లి, రాజుపేట తీరానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు గ్రామాల్లో మినీ మైక్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు పులి అడుగులు గుర్తించిన అధికారులు దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆలుబాక అడవిలో నుండి చుంచుపల్లి, పాలాయిగూడెం మధ్య గోదావరి ఇసుక ర్యాంపు వైపునకు పెద్ద పులి దాటినట్లుగా ఫారెస్ట్ పోలీస్ అధికారులు తెలియజేశారు. కావున గ్రామ ప్రజలు అప్రమత్తం అవ్వగలరు. ఇట్లు గ్రామ పంచాయతీ చుంచుపల్లి.